ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత విఫలమైందంటే బీసీని మోసం చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ రోజు మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు సాగు బతుకులో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. ఈ రోజు 3 రోజుల ఆమరణ దీక్ష ప్రభుత్వం దిగిరాకపోతే ఈ రాష్ట్ర రాకులు కంటిన్యూ అవుతాయని బీసీ సంఘాల తరపున హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు 3వ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా నిడకడం లేదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు స్పందించలేదు, కూటమి ప్రభుత్వం స్పందించలేదు. తక్షణ డిమాండ్ నెరవేర్చిందో కోరుతా ఉన్నాం. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, వాళ్ళు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాము. మా 5 డిమాండ్లు నెరవేర్చాలి, మా 5 డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చలేదు? మా 5 డిమాండ్లు మాకు నెరవేర్చాలి. మాకు గతంలో ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు ఎలక్షన్ ముందు మాకు చట్టాలను అమలు చేస్తానని మాకు మాట ఇచ్చి ఇయ్యాట వరకు నెరవేర్చాల. అవి నెరవేర్చమని మన బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టి ఇలా ఆమరణ నిరాదీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ ఆమరణ నిరాదీక్ష 3 రోజుల నుంచి జరుగుతుంటే కనీసం ఇయ్యాట కూడా సంధించమనేటువంటి పొజిషన్ అయింది. ఈ రోజు కూడా దానికి మద్దతుగానే దాని గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ తీర్చపడాల్సిన మా నాయకుడు కనుక అన్యాయం జరిగితే మేము అవసరమైతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఎటువంటి డోకా లేదు. అవసరమైతే పెట్రోల్ పోసుకుని తగలడతాం. దీంట్లో ఎటువంటి రామచంద్ర అన్న ప్రాణాలకి ఏ విధమైన తేడా వచ్చినా ఆయన ఇప్పుడు కూడా కనీసం నీరసం అయిపోయి ఈ 3 రోజుల నుండి తీడు దెబ్బలు లేకుండా బీసీ బిడ్డల కోసం కష్టపడుతుంటే కనీసం వరకు పట్టించుకోలేనటువంటి ఉంది.